లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. మణిరత్నం దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. శిలంబర్ హాసన్, టీఆర్, జేఎం రవి, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, అభిరామి ఇందులో కీలక పాత్రలు నటించారు. 300 కోట్ల రూపాయలతో పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జాయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. విడుదల తేదీ సమీపించిన ప్రస్తుత పరిస్థితిలో కర్ణాటకలో బ్యాన్ను ఎదుర్కొంటుంది ఈ సినిమా. కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఒక ప్రోగ్రాంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళం నుంచి కన్నడ జన్మించిందని చెప్పుకొచ్చారు. ఇది కన్నడ భాషాభిమానుల ఆగ్రహానికి గురైంది. ఈ సినిమాను బహిష్కరించాలని కర్ణాటక ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇటీవల నిర్ణయం తీసుకుంది కూడా. ఈ నేపథ్యంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనకి అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారని, పూర్తి వీడియోను మరుగున పెట్టారని రాజ్ కమల్ ఫిలిమ్స్ తరపు న్యాయవాది ధ్యాన్ చిన్నప్ప వాదించారు. కర్ణాటకలో ఎటువంటి అంతరాయం లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇదివరకు ఈ సినిమా యూనిట్ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకి ఒక వినతి పత్రాన్ని సైతం సమర్పించారని వివరించింది. దీనిపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని కూడా పేర్కొంది. దీనిపై కర్ణాటక హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కమల్ హాసన్ ను తప్పుపట్టింది. భాష పుట్టు పూర్వత్రాల గురించి వ్యాఖ్యానించడానికి కమల్ హాసన్ ఏమైనా చరిత్రకారుడా లేక భాషోద్యమకారుడా అని నిలదీసింది. కోట్లాది మంది కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని, దీన్ని సమర్థించలేమని కూడా తేల్చి చెప్పింది. ఆయన చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని, సినిమా ప్రదర్శనకి రక్షణ కల్పిస్తూ ఆదేశాలిస్తే రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి అది అదనపు భారమవుతుందని హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ప్రజల మనోభావాలను దెబ్బతీయడం కాదని పేర్కొన్నారు. ఈ వివాదం సమసిపోవాలి అనుకుంటే కమల్ హాసన్ ఒక్క సారీ చెప్తే సరిపోతుందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. క్షమాపణ చెప్పనప్పుడు కర్ణాటకలో సినిమాను ఎందుకు ప్రదర్శించాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. క్షమాపణ చెబితే ఏ సమస్య ఉండదని కూడా వ్యాఖ్యానించారు. అనంతరం ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఈ మధ్యాహ్నం 2:30 వాయిదా వేశారు. చట్ట ప్రకారం అవసరమైన విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామని, ఈలోగా కమల్ హాసన్ సారీ చెప్పాలనుకుంటున్నారా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వాలని న్యాయవాది ధ్యాన్ చిన్నప్పను ఆదేశించారు.